ఈరోజు మీలాగా రెడ్ బుక్లు రాయాల్సినటువంటి పని లేదు. ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబమే మీ మీద బుక్ రాస్తుంది. ఆ కుటుంబమే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేశారో చెప్తుంది. ఆ ఓవర్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళని నేను చెప్తున్నా, అధికారం శాశ్వతం కాదు. ఎప్పటికైనా గుర్తుంచుకొని మీ పై అధికారులు చెప్పొచ్చు. రేపు కలెక్టర్ గారు ఏడు ఉండడు, మీ కమిషనర్ గారు మీకు కనపడ్డు. ఈ రోజు చెప్పినటువంటి నారాయణ 4 సంవత్సరాలు 9 నెలలు ఓడిపోయిన తర్వాత ఎటు పత్తా లేకుండా పోయాడు, అటే విధంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ఉద్యోగం చేయాలి, మీరు ఇక్కడ ఉండాలి. ఈ రోజు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకు 10 రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ నేను మరలా చెప్పేది, మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, అన్యాయంగా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఎవ్వరూ వదిలిపెట్టాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి మా కుటుంబ సభ్యుడితో సమానం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీద చేసినటువంటి దాడి. కాబట్టి దీన్ని ప్రతిఘటిస్తాం. దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి న్యాయపరంగా ముందుకు వెళ్తాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా పాపం దాడులు చేసి ఇంటిని కూల్చివేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ